ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి ఫార్ములాస్ బేసిస్ ఒకసారి రివైజ్ చేయాలి. మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం బోర్డు మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం అంటే ఫస్ట్ కావాల్సిన బేసిక్ ఫార్ములా. సో జస్ట్ ఆల్రెడీ మనం రివైజ్ చేసాము, ఇవి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి రివైజ్ చేసి ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. అల్టిమేట్గా మనకు మార్జినల్ కాస్టింగ్లో మెయిన్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు ఇన్కమ్ స్టేట్మెంట్, సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ప్రాఫిట్. సేల్స్ అంటే ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు టోటల్గానే ఉంటుంది. ప్రాఫిట్. సో మనకు ఒకవేళ క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ మాత్రమే చేంజ్ చేయమంటున్నాడు అంటే మీరు ఫస్ట్ ఇలా డివైడ్ చేసుకుంటుంది, అన్నింటినీ ఇలా డివైడ్ చేసుకోండి. సో ఎప్పుడైతే వాడు ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ మాత్రమే చేంజ్ అవుతుంది అంటున్నాడు, ఈ ఒక్క ఫ్యాక్టర్ని మాత్రమే మీరు చేంజ్ చేయాలి, మిగతా ఐటమ్స్ అని అలాగే ఉంచేసారు. ఎప్పుడైతే 1 minute సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవుతుంది అన్నాడు, ఇది ఒక్క ఐటమ్ మాత్రమే చేంజ్ చేయాలి, మిగతా ఏ ఐటమ్ని కూడా మనము టచ్ చేయకూడదు. సో ఇలా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వాడుతున్నాడా, ఇది మాత్రమే చేంజ్ చేయాలి, మిగతా ఏవి అటు ఏ కాస్ట్ మనము చేంజ్ చేయకుండా చూసుకోవాలి. లేదు అలా అని కాకుండా మనకు నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ చేయమంటాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ చేయండి అన్నప్పుడు ఆటోమేటిక్గా 3Ns కూడా చేంజ్ అవుతాయి. ఎందుకంటే 3Ns కూడా ఒకటే మీనింగ్ అక్కడ. ఎందుకంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సేల్ చేస్తున్నామో అన్ని యూనిట్స్కే వేరియబుల్ కాస్ట్ కన్సిడర్ చేస్తుంది, మనకు వచ్చే కాంట్రిబ్యూషన్ కూడా అన్ని యూనిట్స్కే వస్తుంది. సో వాడు ఎలా చెప్పినా సరే మీరు ఏ ఐటమ్స్ని టచ్ చేయాలి అన్న పాయింట్ మీకు క్లారిటీ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ చేంజ్ చేయమన్నప్పుడు ఇలా ఓవరాల్గా ఇన్కమ్ స్టేట్మెంట్ తీసుకోవడం కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా ఇలా ఇండివిజువల్గా తీసుకొని దాన్ని డివైడ్ చేసుకోండి. మీకు ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈ విధంగా కనుక డివైడ్ చేసుకుంటే సొల్యూషన్ చాలా సింపుల్గా అయిపోతుంది. సో సెల్లింగ్ ప్రైస్ అన్నప్పుడు ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ మాత్రం చేంజ్ చేయండి, మిగతా ఏమి టచ్ చేయొద్దు. వేరియబుల్ కాస్ట్ అన్నప్పుడు ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే చేంజ్ చేయండి, మిగతా ఏమి టచ్ చేయొద్దు. నంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నప్పుడు 3 ప్లేసెస్తో కూడా నంబర్ ఆఫ్ యూనిట్స్ సేమ్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 10% ఇంక్రీజ్ అయ్యాలనుకోండి, 3Nsతో కూడా 10% ఇంక్రీజ్ చేయాలి 3 ప్లేసెస్తో కూడా. బికాస్ మనం సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేల్ చేస్తాం, ఆ సేల్ చేసిన నెంబర్ ఆఫ్ యూనిట్స్కి ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తామో అన్ని యూనిట్స్కి వేరియబుల్ కాస్ట్ కన్సిడర్ చేస్తాం. సో వచ్చే కాంట్రిబ్యూషన్ కూడా అన్ని యూనిట్స్కే వస్తుంది. సో ఈ ఒక్కదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆడి ఫార్ములాస్ డిరైవ్ చేసాం. ఎలా వస్తుంది? ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే టోటల్ సేల్స్ అనుకుంటే టోటల్ సేల్స్, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది మెయిన్గా మనం ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా అన్నింటికన్నా. సో దాని తర్వాత ఏం చూస్తున్నాం? బీపీ ఫార్ములా ఐడెంటిఫై చేస్తాం. బీపీ అంటే ఏం రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. మరి పీవీ రేషియో ఎలా వస్తుంది? పీవీ రేషియో మీన్స్ ది అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ earned with respect to సేల్స్. ఓవరాల్గా సేల్స్ చూస్తే కాంట్రిబ్యూషన్ యొక్క ప్రపోర్షన్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేసేది పీవీ రేషియో. సో మీరు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేస్తే క్వాంటిటీ తెలుస్తుంది, పీవీ రేషియో చేస్తే వాల్యూ తెలుస్తుంది. కాంట్రిబ్యూషన్, వాల్యూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇది ఫస్ట్ వన్. దాని తర్వాత ఏం ఐడెంటిఫై చేసాము? ఎంఓఎస్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. పీఈపీ అన్నది ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తే ఎంఓఎస్ అన్నది ప్రాఫిట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ప్రాఫిట్స్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడ్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో అయితే వాల్యూ వస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అయితే క్వాంటిటీ వస్తుంది.
ఇది మనకు తెలిసిన ఫార్ములా, ఇప్పుడు తెలిసిందే. సో అట్ బీఈపీ ఈ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. బీఈపీ దగ్గర ఏ 2 పాయింట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. మనం ఇన్కమ్ స్టేట్మెంట్ తీసుకుంటే బీఈపీ దగ్గర ప్రాఫిట్ 0 అవుతుంది. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో అట్ బీఈపీ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బికాస్ ప్రాఫిట్ ఈక్వల్ టు 0 కాబట్టి కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్కి ఈక్వల్ అవుతుంది. సో బీఈపీ ఎంఓఎస్. నెక్స్ట్ రిక్వైర్డ్ సేల్స్. రిక్వైర్డ్ సేల్స్ ఏం చేస్తామంటే మనకి పర్టికులర్గా డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత అన్నది వాళ్ళే చెప్తారు. నేను ఎంత ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తారు. ఆ డిజైర్డ్ ప్రాఫిట్ని బేస్ చేసుకుని ఫార్ములా రాయాలి. నథింగ్ బట్ నీకు ప్రాఫిట్ కావాలి అంటే ఫస్ట్ ఏం రికవర్ చేయాలి, నువ్వు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ దేన్ని రికవర్ చేసి ఉండాలి? ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తేనే ప్రాఫిట్ వస్తుంది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. నీకు ప్రాఫిట్ రావాలంటే ఫస్ట్ నువ్వు అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. సో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయి, తర్వాత డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత కావాలంటే అంత డివైడ్ బై సిపియు ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై పివి రేషియో. వాల్యూ కావాలంటే వాల్యూ, యూనిట్స్ కావాలంటే యూనిట్స్. సో ఓవరాల్గా ఈ 3 ఫార్ములాస్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయి ప్రతి దగ్గర కూడా. సో టోటల్ సేల్స్ ఫార్ములా ఎలా వస్తుంది? ఇంకా బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్. బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్. 3 ఐటెంలో ఏదో ఒక 2 ఐటమ్స్ ఇంకో ఐటమ్ మనకు కొన్నిసార్లు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ ఫార్ములాస్ వస్తే మాత్రం ఇదే ఫార్ములాని రేషియో విధంగా రేషియో బేసిస్తో రాయాలంటే బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఈక్వల్ టు 1. నథింగ్ బట్ ప్రాబిలిటీ 100% ఈక్వల్ అవ్వాలి. మరి బీఈపీ రేషియో ఎలా వస్తుంది? సింపుల్, బీఈపీ సేల్స్ డివైడ్ బై టోటల్ సేల్స్. టోటల్ సేల్స్లో బీఈపీ సేల్స్ యొక్క ప్రపోర్షన్ ఎంత? ఎంఓఎస్ సేల్స్ ఎంఓఎస్ రేషియో ఎలా వస్తుంది? ఎంఓఎస్ సేల్స్ డివైడ్ బై టోటల్ సేల్స్. టోటల్ సేల్స్తో కంపేర్ చేసినప్పుడు ఎన్ని యూనిట్స్ ప్రాఫిట్ తీసుకొస్తున్నాయని తెలిసేది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో. సో ఇది ఓవరాల్గా మనం నేర్చుకున్న సింపుల్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ క్లారిటీ ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయాలి. సో ప్రాబ్లమ్స్ చూద్దాం. So MNP Limited sold 2,75,000 units of MNP Limited sold 2,75,000 units of its products at 3.75 per unit. Nothing but మనకు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు ఇక్కడ. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ సార్ 17.5 per unit. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా ఇచ్చేసాడు. ఆ 17.5లో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 14 రూపీస్ అంట, సెల్లింగ్ కాస్ట్ 3.5 రూపీస్ అంట. అంటే రెండు కూడా వేరియబుల్ కాస్ట్లే. అందులో 14 రూపీస్ 3.5 రూపీస్ సెగ్రిగేట్ చేసి ఇచ్చాడు.
ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఇన్కర్డ్ యూనిఫామ్లీ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ ఇయర్ అమౌంటింగ్ టు 35 lakhs ఇంక్లూడింగ్ ద డిప్రిషియేషన్ 15 lakhs. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 35 lakhs అంట, అందులో డిప్రిషియేషన్ వచ్చేసి 15 lakhs అంట. ఆ డిప్రిషియేషన్ ఫిగర్ ఎందుకు సపరేట్గా క్యాలిక్యులేట్ ఎందుకు ఇచ్చాడు అనేది డిస్కస్ అవుతాం. దెర్ ఈస్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్ ఇన్ త్రీ. కంప్యూట్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్ లెవెల్ క్వాంటిటీ అండ్ క్యాష్ బ్రేక్ ఈవెన్ సేల్స్ లెవెల్ క్వాంటిటీ. సేల్స్ లెవెల్ క్యాష్, అది కూడా క్యాష్ బ్రేక్ ఈవెన్. నార్మల్గా బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నప్పుడు మన ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కరెక్టా? ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంది, ఐడెంటిఫై చేయాలి. బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఏది తీసుకోవాలి? 35 lakhs తీసుకోవాలా, ఆ డిప్రిషియేషన్ని వదిలేసి 20 lakhs తీసుకోవాలి? మీకు కనుక అడిగింది జస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఇంక్లూడింగ్ డిప్రిషియేషన్ 35 lakhs తీసుకుంటాం. మనకు కనుక అడిగింది ఓన్లీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మాత్రం ఇంక్లూడింగ్ డిప్రిషియేషన్ 35 lakhs తీసుకుంటాం. అలా కాకుండా క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అడిగారు అనుకోండి, ఓన్లీ క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్, then we need to calculate only cash fixed cost, nothing but 20 lakhs. ఈ 15 lakhs ని కన్సిడర్ చేయకూడదు. సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్. సో ఇదే క్వశ్చన్ ఒకవేళ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 marks క్వశ్చన్ అనుకోండి, చాలా మంది ఏం రాస్తారు డైరెక్ట్గా బ్రేక్ ఈవెన్ సేల్స్ అని చెప్పేసి ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ చెప్పేసి ఆన్సర్ రాస్తారు. పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయి, ఫుల్ మార్క్స్ వస్తాయంటే డెఫినెట్గా రావు. ఎందుకంటే ఫస్ట్ మీరు రాయాల్సింది క్వశ్చన్లో క్లియర్గా రాయండి. గివెన్ ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 37.5. 37.5 is the selling price per given information. Variable cost per unit 17.5. So the outcome is contribution per unit 20. So first information రాయండి, contribution per unit 20. ఫస్ట్ ఏ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ రాయండి. ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్గా డిస్కస్ చేస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు నార్మల్గా అందరూ ప్రాబ్లమ్ని కరెక్ట్గా సాల్వ్ చేసాం అనుకుంటాం, కానీ మనం రాయాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ రాయండి. ఎందుకంటే మన సిఏ ఎగ్జామ్స్లో ఆల్ వర్కింగ్ నోట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. కాబట్టి ఆ వర్కింగ్ నోట్స్ అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తూ మనము ఎప్పుడైనా సరే ఆన్సర్స్ చేస్తూ వెళ్ళాలి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా రాయండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 37.5, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 17.5. ఈవెన్ ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, సెల్లింగ్ కాస్ట్ ఇచ్చాడు, బట్ క్వశ్చన్ రిక్వైర్మెంట్ ఇస్తే దాన్ని సెగ్రిగేట్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు లేదు, కాబట్టి ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత ఏం చేయాలి? మనకి ఏం కనుక్కున్నాడు? బ్రేక్ ఈవెన్ సేల్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ రాయద్దు. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై సిపియు అని రాయద్దు, అలా రాయకూడదు. డెఫినెట్గా ఫుల్ వర్డ్స్ రాయాలి. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇంత 35 lakhs ఇస్ ద ఫిక్స్డ్ కాస్ట్, 20 ఇస్ ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. క్యాలిక్యులేట్ చేశాం కదా. అవసరమైతే రిఫరెన్స్ ఇవ్వండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నోట్ రాయండి, నోట్ 1 అని రిఫరెన్స్ ఇవ్వండి. సో ఓవరాల్గా 1,75,000 యూనిట్స్ వస్తుంది. 1,75,000 యూనిట్స్. ప్లస్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, 1,75,000 యూనిట్స్ క్వాంటిటీ, నాట్ వాల్యూ. ఒకవేళ మీకు ఇక్కడ వాల్యూ కావాలంటే 1,75,000 ఇస్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 37.5 వేస్తే బ్రేక్ ఈవెన్ వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్గా. 1,75,000 యూనిట్స్ 37.5 వేసారనుకోండి, బ్రేక్ ఈవెన్ సేల్స్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో కనుక అడిగింటే, లేదు నేను ఇలా చేయలేను కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే నార్మల్గా ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో చేయాలి. అప్పుడు మీరేం కనుక్కోవాలి? పీవీ రేషియో కనుక్కోవాలి. అప్పుడు పీవీ రేషియో ఎలా కనుక్కుంటారు? పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్, నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 20, 37.5 సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సో ఇది క్యాలిక్యులేట్ చేసి ఆటోమేటిక్గా వచ్చిన పర్సంటేజ్ని ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో అని రాస్తారు. సో ఇవి మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. చేస్తున్నప్పుడు ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా రాయండి. అట్లీస్ట్ మహా అంటే 2 lines ఉంటుంది అది. ఆ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ రండి. సో ఫార్ములా రాస్తున్నప్పుడు డెఫినెట్గా ఫుల్ నేమ్ రాయండి, షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు అట్ ఎనీ కాస్ట్. సో నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మీరు ఆల్రెడీ క్యాలిక్యులేట్ కాబట్టి రిఫరెన్స్ ఇచ్చి రాసేయండి. ఇది సింపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్.
బ్రేక్ ఈవెన్ సేల్స్ క్వాంటిటీ అన్నాడు, క్లియర్గా మెన్షన్ చేశాడు క్వాంటిటీ. మనకు దాంతోపాటు క్యాష్ బ్రేక్ ఈవెన్ సేల్స్ కూడా అడిగాడు. క్యాష్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎలా కన్సిడర్ చేయాలి? మనకు ఓవరాల్గా 35 lakhs ఇచ్చారు క్వశ్చన్లో. మనకు ఓవరాల్గా 35 lakhs ఇచ్చారు, బట్ అందులో 15,000 is related to depreciation. సో డిప్రిషియేషన్ని క్యాష్ బ్రేక్ ఈవెన్ సేల్స్గా ఐడెంటిఫై చేస్తున్నప్పుడు కన్సిడర్ చేయొచ్చా డిప్రిషియేషన్ అంటే? కన్సిడర్ చేయకూడదు. కాబట్టి ఎలా వస్తుంది? 35 lakhs minus 15 lakhs divided by contribution per unit 20. Nothing but 20 lakh divided by 20. 1 lakh units. Moreover, చాలా మంది సింగిల్ బ్లండర్ మిస్టేక్. 1 lakh అని రాస్తారు కానీ మెజర్మెంట్స్ రాయాలి, యూనిట్స్ అని. ఎప్పుడైనా సరే మెజర్మెంట్స్ మ్యాండేటరీ. ఆ 1 lakh ఏంటి, రూపీసా యూనిట్సా అనేది, మీటర్సా కేజీసా అనేది మనం డెఫినెట్గా మెన్షన్ చేయాలి. రూపీస్ అయితే రూపీస్, యూనిట్స్ అయితే యూనిట్స్, ఏది ఉంటే అది డెఫినెట్గా మీరు మెన్షన్ చేసి తీరాలి. సో ఇవి తెలియకుండానే మనకు మార్క్స్ చాలా వరకు పోతుంటాయి మెయిన్ ఎగ్జామ్స్. సో ఐ హోప్ ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఇది ఎలా వస్తుంది? 35 lakhs minus 15 lakhs. గివెన్ ఇన్ఫర్మేషన్ ఒక డెఫినెట్గా రాయండి. పీవీ రేషియో, ఒకవేళ పీవీ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తే పీవీ రేషియోకి సంబంధించి వర్కింగ్ నోట్స్ కూడా చూపించాలి. పీవీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేశారు? సింపుల్ ప్రాబ్లం, ఇలిస్ట్రేషన్ సార్ చూసుకోండి, చాలా సింపుల్. బాగా అర్థం చేస్తే వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, 14 rupees 3.5 rupees. సో మీరు దాన్ని ఎలా యూజ్ చేయాలి, క్వశ్చన్లో ఆన్సర్ చేస్తుందా ఎక్కడ యూజ్ అవుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండు కూడా వేరియబుల్ కాస్టే. కాబట్టి మనకు మార్జినల్ కాస్టింగ్లో అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టా ఆర్ సేల్స్ కాస్ట్ అనేది సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ కాస్టా ఫిక్స్డ్ కాస్టా అవి మాత్రమే సెగ్రిగేట్ చేస్తాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. Second question. So you are given the following particulars in relation to fixed cost 1.5 lakh, variable cost 15 rupees per unit, selling price 30 rupees per unit, break even sales. Guys, easy problem. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే చాలా మంది డైరెక్ట్గా రాసేస్తారు ఆన్సర్. నో, రాయండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయండి. గివెన్ ఇన్ఫర్మేషన్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్. therefore బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వస్తుంది? మన ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మరి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసి ఉండాలి కదా, సో అది చూపించాలి మనం. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసింది చూపించండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ప్రతిదీ డీటెయిల్డ్గా రాయండి. మీ మైండ్లో ఏదైతే క్యాలిక్యులేషన్స్ అన్నీ జరుగుతుంటాయో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా రాయండి. సో కాంట్రిబ్యూషన్ ఇస్ 50, ఆ 50ని మెన్షన్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ 1,50,000 వాడేసారు కాబట్టి మనకి ఇష్యూ లేదు. 1,50,000 డివైడ్ బై 15 rupees 10,000. సో కాంట్రిబ్యూషన్ చేసింది, క్యాలిక్యులేషన్ కూడా ఇచ్చేసాను ఇలా చేశాను. సో డెఫినెట్గా ఇవే వర్కింగ్ నోట్స్ అంటే ఈ వర్కింగ్ నోట్స్ని మిస్ చేయకుండా. ఈవెన్ దో వాడికి అర్థం కాదా 30 minus 15 rupees వస్తుంది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, బేసిక్ ఫార్ములా అర్థం కాదా అనుకుంది, డెఫినెట్గా మనం మెన్షన్ చేయాలి. ప్రాబ్లమ్ A to Z ఒక తెలియని పర్సన్ చూసినా సరే అర్థమయ్యే విధంగా ఉండాలి, డీటెయిల్డ్గా ఉండాలి. సో సేల్స్ టు అర్న్ 20,000, సేల్స్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20,000. కాకపోతే ఏమడుతున్నారు, ఇతనికి ఆల్రెడీ 1,50,000 ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ 20,000 కావాలని అడుగుతున్నాడు, అంటే డిజైర్డ్ ప్రాఫిట్. ఆల్రెడీ 1,50,000 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, ఇప్పుడు డిజైర్డ్ ప్రాఫిట్ కూడా అడుగుతున్నాడు. కాబట్టి మన ఫార్ములా మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఏమవ్వాలి, మనం అర్న్ చేసే 15 rupees కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి. నథింగ్ బట్ 1,50,000 ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ని కూడా కవర్ చేయాలి. ఎంత డిజైర్డ్ ప్రాఫిట్? 20,000. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది. అది ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎందుకు ఇచ్చారని చెప్తాను మీకు. 1,50,000 ప్లస్
20,000 divided by 15. One lakh 50,000 plus 20,000 divided by 11,333. సో మీకు ప్రాఫిట్ ఒకవేళ 20,000 రూపీస్ కావాలనుకుంటే మీరు 11,333 రూపీస్ని సేల్ చేయాలి. ఐ మీన్ 33 యూనిట్స్కి సేల్ చేయాలి. 11,333 యూనిట్స్ని కనుక సేల్ చేస్తే మీకు ప్రాఫిట్ 20,000 వస్తుంది ప్రజెంట్ సినారియోలో. నథింగ్ బట్ మీరు కనుక 11,333 యూనిట్స్ని సేల్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ 1,50,000 రూపీస్ కవర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీకు 20,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మరి 11,333 యూనిట్స్ యొక్క టోటల్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సింపుల్, ఇంటూ సెల్లింగ్ ప్రైస్ వేయండి. 11,333 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 30 రూపీస్. సో 11,333 ఇంటూ 30 రూపీస్, 3,40,000. 3,40,000. సో ఎలానే చేయొచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ గివెన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సో మనకి యూనిట్స్ కావాలి అంటే ఇక్కడతో స్టాప్ చేసేస్తాం ప్రాబ్లమ్ని. లేదు వాల్యూ కూడా కావాలి అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫస్ట్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయండి, ఇంటూ సెల్లింగ్ ప్రైస్ చేయండి. లేదు నేను ఇంత టైం స్పెండ్ చేయలేను, ఇంత వద్దు నాకు కంప్లీట్ అవుతాను అనుకుంటే సింపుల్, మనకి ఇంకో ఫార్ములా కూడా ఉంది కదా, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. పీవీ రేషియో సిస్టమ్ వస్తుంది, డైరెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. బట్ మీరు పీవీ రేషియో కనుక్కోవడానికి క్యాలిక్యులేషన్ చూపించాలి డెఫినెట్గా. కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ ఇంటూ 100, which gives 50%. సో డెఫినెట్గా చూపించాలి మీరు. ఏదైతే క్యాలిక్యులేషన్ మీరు పీవీ రేషియోని క్యాలిక్యులేట్ చేసి చేస్తున్నారంటే పీవీ రేషియో క్యాలిక్యులేషన్ కూడా సపరేట్గా ఖచ్చితంగా మీరు చూపించాలి. ప్రెజెంటేషన్లో ఇవే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. షార్ట్ కట్స్ రాయొద్దు, మెజర్మెంట్స్ మ్యాండేటరీగా మెన్షన్ చేయండి. ఆ మెజర్మెంట్స్ ఏంటి అని చూసుకోండి ఒకసారి. ఇది కూడా ప్రాబ్లం. A company has PV ratio of 40%. Compute by what percent must sales increase to offset price ఇప్పుడు ఇచ్చే అవుతుంది. మేము కొన్ని ప్రాబ్లమ్స్ క్లారిటీ కావాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం. PQR Limited has furnished the following data for the 2 years. Sales 2021, 22 and 22, 23 years ఇచ్చారు. సేల్స్ 2021 డేటా 2022 డేటా చూస్తే సేల్స్ 8 lakhs, పీవీ రేషియో 50%, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఆర్ 40%. పీవీ రేషియో ఏమో 50% ఉంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఏమో 40% ఉంది. మీకు ఇవి చూడగానే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఏంటి? పీవీ రేషియో 50% అంటే వేరియబుల్ కాస్ట్ రేషియో కూడా 50% ఉంటుంది. ఆటోమేటిక్గా వచ్చేసాలి థాట్స్ అన్నమాట. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 40% ఉంది అంటే BEP 60% ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నేను చెప్తున్నాను అంటే 22-23 డేటా చూద్దాం. వాటి వల్ల ఏమైనా యూజ్ వస్తుందో ముందు చూద్దాం. There has been substantial saving in the fixed cost for the year 2022 and 23 due to the restructuring process. The company could maintain its sales quantity level of 2022
21, 22 and 23 by reducing selling price. So guys, ఏం చెప్తున్నారు? There has been substantial saving in fixed cost in the year 22-23 due to the restructuring process. సేవ్ చేశారంట restructuring process చేసి. The company could maintain sales quantity of 21, 22 in 22 and 23 by reducing the selling price. Nothing but 2021లో 22లో ఎన్ని సేల్స్ అయితే జరిగాయో, నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని సేల్స్ అయితే జరిగాయో సెకండ్ ఇయర్ కూడా అన్ని సేల్స్ జరిగేలా జాగ్రత్త పడుతున్నారంట. కానీ ఎలా? సెల్లింగ్ ప్రైస్ని రెడ్యూస్ చేసి, అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రెడ్యూస్ చేస్తున్నారు. మనకి ఏమంటున్నారు? యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద సేల్స్ ఫర్ ద ఇయర్ 22 and 23. నథింగ్ బట్ ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మార్క్ యొక్క వాల్యూ అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఇయర్లో పీవీ రేషియో 50%. పీవీ రేషియో 50% ఆర్డర్ నుంచి చెప్పాను కదా, వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత అంతా తెలియాలి మీకు? 50%. సరే ఎలా వస్తుంది? సింపుల్, పీవీ రేషియో ప్లస్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఈక్వల్ టు 1 అని డిస్కస్ చేస్తాం కదా సార్. ఇది ఎలా వస్తుంది? ఆల్రెడీ స్టేట్మెంట్ డిస్కస్ చేస్తాం మనము. సేల్స్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే సేల్స్ 100%, మిగతా రెండు కూడా ప్రపోర్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఇక్కడ కాంట్రిబ్యూషన్ మార్జిన్ 50% ఇచ్చారు. ఇది 50% రావాలి, డిఫరెంట్ ఇది కూడా ఎంత అవ్వాలి? 50% రావాలి. సో ఆటోమేటిక్గా 50% ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనము ఇయర్ 1లో వేరియబుల్ కాస్ట్ రేషియో, వేరియబుల్ కాస్ట్ యొక్క వాల్యూ కనుక్కుంటున్నాం. నథింగ్ బట్ సేల్స్ 8 lakhs అన్నారు. నేను ఈ స్టేట్మెంట్ని వేసుకొని చూపిస్తాను మీకు. స్టేట్మెంట్ రాస్తాను అక్కడ. సేల్స్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్. సేల్స్ ఏమో 8 lakhs అన్నారు. 8 lakhs మీద వేరియబుల్ కాస్ట్ ఎంత అంట? 50%. నథింగ్ బట్ 8 lakhs ఇంటూ 50% ఎంత వస్తుంది? 4 lakhs. నథింగ్ బట్ 8 lakhs minus 4 lakhs, 4 lakhs. 4 lakhs ఇంత కాంట్రిబ్యూషన్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని క్లారిటీ ఉంది. ప్రతిదీ ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచే వస్తుంది. ఈ స్టేట్మెంట్లోనే ప్రతిదీ హ్యాండిల్ చేసేస్తాం ఆ స్టేట్మెంట్ మీద గుర్తుంటే. In 2022 and 2023 sales quantity has not changed. చెప్పారు అది. సేల్స్ సేమ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తాము, బట్ రేట్ తగ్గించామని చెప్తున్నాడు. ఏది? సెల్లింగ్ ప్రైస్ తగ్గించామంటారు. సేల్స్ క్వాంటిటీ చేంజ్ అవ్వలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? లాస్ట్ ఇయర్లో ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తారో ఇప్పుడు కూడా అన్ని యూనిట్స్ సేల్ చేస్తారు. పోనీ వేరియబుల్ కాస్ట్ ఏమైనా చేంజ్ అని చెప్పారా? అది కూడా చేంజ్ అవుతుందని చెప్పలేదు. నథింగ్ బట్ మనకు 2022, 2023 నథింగ్ బట్ సెకండ్ ఇయర్లో కూడా వేరియబుల్ కాస్ట్ అనేది 4 lakhs ఉంటుంది. సింపుల్, మనము సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ అని రాస్తాము, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ అని రాస్తాం. కరెక్టా? ఇప్పుడు ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అవుతుందని చెప్తారు. బట్ మిగతా 3 ఐటమ్స్ మనం ఏమి టచ్ చేయకూడదు. సో ప్రీవియస్ ఇయర్లో ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తామో ఇప్పుడు కూడా అన్ని యూనిట్స్ సేల్ చేస్తాం కాబట్టి టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ ఇయర్లో వేరియబుల్ కాస్ట్ 4 lakhs వచ్చింది, సెకండ్ ఇయర్లో కూడా 4 lakhs అవుతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ చేంజింగ్ ఎనీ సేల్స్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ వీఆర్ నాట్ చేంజింగ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా చేంజ్ అయ్యింది కాబట్టి సేమ్ వాల్యూ అంతే వస్తుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో పీవీ రేషియో పర్సెంటేజ్ ఇచ్చారు 37.5 అనేది. సెకండ్ ఇయర్కి 37.5 అనేది పీవీ రేషియో ఇచ్చాడు. అంటే వేరియబుల్ కాస్ట్ రేషియో ఆటోమేటిక్గా ఏమవుతుంది? రిమైనింగ్ బ్యాలెన్స్ 62.5 సేల్స్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ 37.5% అని ఇచ్చాడు. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 62.5%. 62.5%. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇది అల్టిమేట్లీ 100%. ఇది అల్టిమేట్గా 100%. మీరు బాగా ఆలోచిస్తే మనకు వేరియబుల్ కాస్ట్ వాల్యూ తెలుసు ఎంత అనేది. వేరియబుల్ కాస్ట్ యొక్క వాల్యూ ఎంత అనేది మనకు క్లారిటీ ఉంది ఆల్రెడీ. ఎంత? 4 lakhs ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము. అది 4 lakhs ఇక్కడ ఐడెంటిఫై చేసాం. 4 lakhs. అని ఇక్కడ ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాం. సో వేరియబుల్ కాస్ట్ అనేది 4 lakhs అయితే నథింగ్ బట్ ఆ 4 lakhs అనేది 62.5% ఈక్వల్ అయితే 100%కి ఎంత ఈక్వల్ అవుతుంది? మనకి కావాల్సిన సేల్ వాల్యూనే కదా.
నథింగ్ బట్ 100% వాల్యూ కదా. సింపుల్గా ఎలా చేయాలి? 4 lakh బై 62.5%. పర్సెంట్ అంటే ఎంత? ఇంటూ 100 వాల్యూ చేస్తే మీకు ఎలా వస్తుంది? 4 lakhs అన్నది 62.5 పీపుల్ అయితే 100కి ఎంత అవుతుంది క్వశ్చన్. సో 4 lakhs into 100 divided by 62.5, 6,40,000. మనకు అడిగింది కూడా అదే కదా, సేల్స్ 6,40,000. సింపుల్. ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని వేరియబుల్ కాస్ట్ ఐడెంటిఫై చేశారు. ఆ వేరియబుల్ కాస్టే నెక్స్ట్ బ్యాచ్కి కూడా ఈక్వల్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి కూడా ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే వేరియబుల్ కాస్ట్లో చేంజ్ వస్తుంది అని ఎక్కడా చెప్పలేదు. మేబీ సెల్లింగ్ ప్రైస్లో చేంజ్ వస్తుంది, చేంజ్ చేస్తామని చెప్తున్నాను. సేల్స్ క్వాంటిటీ మాత్రం సేమ్ మెయింటైన్ చేస్తాను. కాబట్టి నాకు ఇప్పుడున్న పాయింట్స్లో నేను ఓన్లీ దీన్ని మాత్రమే చేంజ్ చేస్తాను. ఈ మిగతా మూడింటిని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ థింగ్స్ సేమ్ చేంజ్ చేస్తాం కదా, వేరియబుల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో వేరియబుల్ కాస్ట్ని బేస్గా తీసుకొని ఆ వేరియబుల్ కాస్ట్ యొక్క ప్రపోర్షనేట్ నెక్స్ట్ ఇయర్కి ఎంత ఈక్వల్ అవుతుందో ఐడెంటిఫై చేశాను. 4 lakhs ఫస్ట్ ఐడెంటిఫై చేశాను అమౌంట్. బట్ క్వశ్చన్లో ఆ 4 lakhs ఎంతకి ఈక్వల్ అని ఐడెంటిఫై చేయడానికి నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏది ఇచ్చాడు? పీవీ రేషియో ఇచ్చాడు. పీవీ రేషియో 37.5% అయితే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 62.5%. సో నథింగ్ బట్ నేను ఐడెంటిఫై చేసిన వేరియబుల్ కాస్ట్ 4 lakhs అనేది 62.5% ఈక్వల్. 4 lakhs అనేది 62.5% ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా 100% ఎంత ఈక్వల్ అవుతుంది? నథింగ్ బట్ 6,40,000. 6,40,000 టోటల్ సేల్స్. సో ఇది వాళ్ళు ఓవరాల్గా ఫస్ట్ మనకు అడిగిన రిక్వైర్మెంట్. సేల్స్ ఫర్ ద 22-23 in value. క్లియర్? నెక్స్ట్ వన్ ఎలా ఐడెంటిఫై చేశారు? చాలా సింపుల్. బ్రేక్ ఈవెన్ సేల్స్. ఆల్రెడీ మనకి సేల్స్ పర్సంటేజ్ తెలుసు. బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ కూడా తెలిసింది అనుకోండి. సేల్స్ ఎంత అయిందో 6,40,000. బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ కూడా తెలిసింది అనుకోండి. ఆటోమేటిక్గా టోటల్ సేల్స్ వచ్చేస్తాయి. అది బట్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇది ఐడెంటిఫై చేస్తాయి. బట్ బ్రేక్ ఈవెన్ పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ పాయింట్. బాగా అప్లై చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 21.875% అని అన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ప్లస్ మార్జిన్ ఆఫ్ ఆర్ బిఏపి రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఈక్వల్ టు 1. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో 21.875 అయితే బీపీ రేషియో ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 78.125. సో మనకు ఆల్రెడీ టోటల్ సేల్స్ తెలుసు, బీఈపీ రేషియో తెలుసు. టోటల్ సేల్స్ ఇంటూ బీఈపీ రేషియో వేస్తే ఏమొస్తుంది? బీఈపీ సేల్స్. టోటల్ రేషియో ఇంటూ బీఈపీ సేల్స్ వేస్తే రేషియో ఇంటూ బీఈపీ సేల్స్ వేస్తే బీఈపీ పర్సంటేజ్ వేస్తే బీఈపీ సేల్స్ వస్తుంది. కాబట్టి బీఈపీ రేషియో కనుక్కున్నాం. ఆ బీఈపీ రేషియో కనుక్కున్న క్వశ్చన్లో హింట్ ఏమి ఇచ్చాడు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పర్సంటేజ్ ఇచ్చాడు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పర్సంటేజ్. ఇది సెకండ్ రిక్వైర్మెంట్. ఇంకా థర్డ్ రిక్వైర్మెంట్ ఏముంది? బ్రేక్ ఈవెన్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కున్నాం. సేల్స్ కనుక్కున్నాం, బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా ఈజీ. మనం నార్మల్గా బీఈపీ ఫార్ములా ఏంటి? ఇన్ యూనిట్స్, ఇన్ వాల్యూ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై ఇక్కడ రాసుకున్నాం. బీఈపీ ఇన్ వాల్యూ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నాకు బీఈపీ వాల్యూ తెలుసు 5 lakhs అని, పీవీ రేషియో కూడా తెలుసు 37.5. క్వశ్చన్ వచ్చేసరికి 37.5. సో వాల్యూ తెలుసు, పర్సంటేజ్ తెలుసు. ఈ రెండింటినీ ఇలా క్లాస్ మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ వస్తుంది. ఒకే ఫార్ములా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క క్వశ్చన్లోనూ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ వస్తుంది. కాబట్టి ఇన్కమ్ స్టేట్మెంట్ని అనలైజ్ చేయడం బాగా అలవాటు చేస్తుంది. ఆన్సర్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకసారి రివైజ్ చేయండి, ఎందుకైనా మంచిది. కాస్త డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఆ స్టేట్మెంట్ మీద క్లారిటీ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. అనలైజ్ చేయండి ఒకసారి.
వేరియబుల్ కాస్ట్ అమౌంట్ వేరియబుల్ కాస్ట్ రేషియోని కంపేర్ చేసి 100% ఎంత ఈక్వల్ అవుతుందో కనుక్కున్నా. టువర్డ్ 100% మీట్ సేల్స్ వాల్యూ. ఆ సేల్ వాల్యూ ఐడెంటిఫై చేస్తే ఇంకా మిగతా ఐటమ్స్ అని ఈజీగా వచ్చేస్తుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ పర్సెంటేజ్ అప్లై కనుక్కుంటుంది మీరు. ఇది ఓవరాల్గా ఫోర్త్ క్వశ్చన్. Example 5. You are given the following data from the financial year. కంపెనీ లిమిటెడ్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు 60,000 అనేది 60% ఈక్వల్ అంట. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు 30,000 30% ఈక్వల్. నెట్ ప్రాఫిట్ 10,000 10% ఈక్వల్. సేల్స్ 100%. నథింగ్ బట్ 100%లో వేరియబుల్ కాస్ట్ రేషియో, వేరియబుల్ కాస్ట్ పర్సెంటేజ్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ పర్సెంటేజ్ ఎంత, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అనేది మనకి ఇచ్చాడు. ఫైండ్ అవుట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఆల్సో డ్రా బ్రేక్ ఈవెన్ చార్ట్ షోయింగ్ కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? సింపుల్గా ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఉందా మనకి ఇక్కడ? ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేసాను. మరి పీవీ రేషియో ఎలా ఐడెంటిఫై చేయాలి? పీవీ రేషియో ఐడెంటిఫై చేయాలంటే వేరియబుల్ కాస్ట్ రేషియో ఉంటే చాలు కదా. వేరియబుల్ కాస్ట్ రేషియో ప్లస్ పీవీ రేషియో ఈక్వల్ టు 1. నథింగ్ బట్ పీవీ రేషియో ఈక్వల్ టు 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ రేషియో. 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత? 60%. నథింగ్ బట్ పీవీ పర్సెంటేజ్ ఎంత? పీవీ రేషియో 40%. ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 30,000. పీవీ రేషియో కూడా తెలుసు 40%. నథింగ్ బట్ 75%. 75,000. గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పీవీ రేషియో ఎలా కనుక్కున్నారు? సేల్స్ కనుక్కొని, కాంట్రిబ్యూషన్ కనుక్కొని, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ వేశారు. చేయొచ్చా? ఎస్ చేయొచ్చు, తప్పలేదు. కానీ నేనేమంటున్నాను, మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా. సింపుల్గా 1 స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. 60% వేరియబుల్ కాస్ట్ రేషియో అయితే ఆటోమేటిక్గా మిగతా 40% కూడా ఏమవుతుంది? పీవీ రేషియో. డైరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో టైం వేస్ట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ కూడా సింపుల్గా గివెన్ ఇన్ఫర్మేషన్ రాయండి, ఆ పర్సంటేజెస్ కన్సిడర్ చేయండి. మీరే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సేల్స్ పర్సంటేజ్ 100 అన్నాడు. సో సేల్స్ 100%, వేరియబుల్ కాస్ట్ 60% అన్నాడు. 60%. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 40%. అదే కదా చేస్తున్నాం మనం కూడా. సో బీఈపీ అన్నారు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. సో కనుక్కుంటాం అది. దాని తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా తెలుస్తుంది? ప్రాఫిట్ డివైడ్ బై పీబీ రేషియో వేయచ్చు. బట్ ప్రాఫిట్ కనుక్కునే స్కోప్ ఉంటే కనుక్కోండి, అదర్వైజ్ సింపుల్గా ఏం చేస్తారు? మీకు టోటల్ సేల్స్ తెలుసు. టోటల్ సేల్స్ ఎంత? 1 lakh. టోటల్ సేల్స్ నుంచి బీపీ సేల్స్ని తీసేస్తే ఆటోమేటిక్గా వచ్చేవన్నీ కూడా ఎంఓఎస్ సేల్సే కదా. టోటల్ సేల్స్ నుంచి బీపీ సేల్స్ని తీసేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేవన్నీ కూడా ఎంఓఎస్ సేల్సే. నథింగ్ బట్ టోటల్ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్. ఫిక్స్డ్ కాస్ట్ కవర్ చేస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ అంతా కూడా ఎంఓఎస్ సేల్స్ అవుతుంది. ఇలా ఇష్టం లేదు, లేదా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ ఉంది, పీవీ రేషియో కూడా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది. సో ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో వేయండి, అప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది. నథింగ్ బట్ 10,000 డివైడ్ బై 40% అంటే 25,000. 10,000 డివైడ్ బై 40% 25,000. ఫార్ములా సింపుల్, ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ ఎంత? 10,000 క్వశ్చన్లో ఇచ్చేసారు. ప్రాఫిట్ ఈస్ 10,000. పీవీ రేషియో ఎంత? 40%. అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ కదా. చూసుకుంటే ఒకసారి ఇది కూడా చార్ట్ ఐడియా ఉంటుంది, గ్రాఫ్ ఎలా వేయాలన్నది అది ఒకసారి చూసుకోండి. బట్ యాజ్ ఆఫ్ ఈ ఫార్ములా ముఖ్యంగా ఇన్ టైంలో ఎలా చేయాలి, తక్కువ టైంలో ఈజీ ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలని క్లారిటీ రావాలి. ఫస్ట్లోనే రాదు, కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది.
ప్రిపేర్ ఏ ప్రాఫిట్ గ్రాఫ్ ఫర్ ద ప్రోడక్ట్ ఏబిసి అండ్ ఫైండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ద ఫాలోయింగ్ పాయింట్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కున్నాను. మెయిన్గా మనకు గ్రాఫ్ గురించి డిస్కస్ చేయలేదు, ఓన్లీ బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, నథింగ్ బట్ ప్రధానికి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఏమన్నాడు, రిలేటివ్ కాంట్రిబ్యూషన్ మనం ఇంత చేయాల్సిన అవసరం ఉందా, రేటివ్ కనుక్కోవచ్చు కదా. మీకు ఇంకా మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా అవ్వలేదు కదా. ఈజీగా చేసేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోండి అన్నాడు. సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం సింగిల్గా ఇచ్చాడు. బట్ మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కున్నా కూడా ఆన్సర్ ఈజీగానే వచ్చేస్తుంది. కాకపోతే క్యుములేటివ్ సేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి, క్యుములేటివ్ టోటల్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి టోటల్ సేల్స్, టోటల్ వేరియబుల్ కాస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేశారు. చూడండి ఇక్కడ 3 యూనిట్స్ ఇచ్చారు, దానికి క్యుములేటివ్ సేల్స్ ఇచ్చారు, అంటే ఇది ఇండివిజువల్గా ఇచ్చాడు 7,500, 7,500, 3,750 ఈ క్వశ్చన్లో ఇచ్చింది. ఇప్పుడు వీటిని క్యుములేటివ్ చేసినాడు. 7,500, 7,500, 7,500 ప్లస్ 7,500 15,000, 15,000 ప్లస్ 3,750 18,750. సేమ్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇండివిజువల్గా రాసుకొని క్యుములేటివ్ కనుక్కున్నాడు. సో సారీ, వేరియబుల్ కాస్ట్ని కనుక్కొని కాంట్రిబ్యూషన్ కనుక్కున్నాడు. ఇక్కడ 1 minute, ఇక్కడ ఆ ఫార్ములా రాస్తాను ఏబి అనుకొని మీకు ఈజీ కనుక్కున్నాను. సో ఈ క్యుములేటివ్ సేల్స్ని ఏ అనుకున్నాడు, వేరియబుల్ కాస్ట్ని బి అనుకున్నాడు. సో ఏ మైనస్ బి, 7,500 మైనస్ 1,500 6,000. క్యుములేటివ్ సేల్స్ నుంచి మరి ఏం చేస్తున్నాడు, క్యుములేటివ్ తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా తీసుకున్నాడు. కాంట్రిబ్యూషన్ కూడా క్యుములేటివ్గా కన్సిడర్ చేస్తుంది. సో ప్లస్ మనం ఎంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్గా మనము మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒక స్ట్రక్చర్ ఫాలో అయ్యాం కదా. నథింగ్ బట్ ఫస్ట్ మనము రేషియోస్ కనుక్కొని కాంట్రిబ్యూషన్ మార్జిన్ కనుక్కొని అలా అయినా చేయండి. లేదు అంటే సింపుల్గా ఏం చేస్తున్నారు, ఇక్కడ క్యుములేటివ్ సేల్స్ కనుక్కోండి, కాంట్రిబ్యూషన్ లెస్ చేయండి, క్యుములేటివ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా వాటి నుంచి మనం రిక్వైర్డ్ అమౌంట్ తీసేస్తే మనకు ప్రాఫిట్స్ వచ్చేస్తుంది, క్యుములేటివ్ ప్రాఫిట్స్. సో ఇంత చేయాల్సిన అవసరం లేదు, మన మెటీరియల్లో ఉంది కదా, డైరెక్ట్గా అది ఫాలో అయితే మీకు ఈజీ ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీకు ఏది బెనిఫిట్ అయితే అది ఫాలో అవ్వండి, తప్పలేదు. ఓకేనా. సో ఇది కూడా రిఫర్ చేసేయండి, మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ చేయండి, ప్రాబ్లం లేదు. Margin of safety formula, profit divided by PV ratio. A company earned a profit of 30,000 during the year if marginal cost and selling price of the product are, marginal cost ఇచ్చాడు, selling price ఇచ్చాడు 8 and 7 units respectively. Find out the amount of margin of safety. ఇక్కడ మీకు క్లారిటీ రావాల్సిన పాయింట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. నథింగ్ బట్ మార్జినల్ కాస్ట్ అన్నది కూడా వేరియబుల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ కాస్ట్. మరి వేరియబుల్ కాస్ట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ అనొచ్చా, ఎస్ అనొచ్చు. నువ్వు వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోద్ది, కాస్ట్ యాడ్ ఆన్ అవుతూ వెళ్తుంది కదా. మీకు 1 యూనిట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక మేబీ 1 యూనిట్కి 2 kgs ఆఫ్ రా మెటీరియల్ ఇస్తాను అనుకో, 2 kgs ఆఫ్ రా మెటీరియల్ అయ్యే కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అంటారు. నువ్వు ఇంకొక యూనిట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇంకా 2 kgs ఎక్స్ట్రా ఇంకా అవుతుంది అంటే, బట్ కాస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది కదా. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఇక్కడ మార్జినల్ కాస్ట్ అని కూడా అనొచ్చు, ఇంక్రిమెంటల్ కాస్ట్ అని కూడా అనొచ్చు. సో మనకి ఏం కనుక్కున్నారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. మరి ప్రాఫిట్ వాళ్ళే ఇచ్చేసారు, పీవీ రేషియో కనుక్కోవాలి, ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోవాలి. మీకు 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, మీరు ఎలా కావాలో చేయొచ్చు. ఇక్కడ ఒక మెథడ్ చేశాడు, సింపుల్గా పీవీ రేషియో కనుక్కొని కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100% ఇలా కనుక్కొని చేశాడు. అదర్వైజ్ మీరు ఏం చేయొచ్చు, ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత, 2, నథింగ్ బట్ 15,000. 15,000 ఏంటిది, యూనిట్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇస్ 15,000, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇస్ 15,000 యూనిట్స్. కానీ మనకి ఒకవేళ వాల్యూ కావాలి అంటే ఏదర్ పీవీ రేషియో ఈ ఫార్ములా యూస్ చేయండి, అదర్వైజ్
మీకు వచ్చిన అవుట్పుట్కి ఇంటూ సెల్లింగ్ ప్రైస్ రాయండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ 10 రూపీస్. సో 15,000 ఇంటూ 10 రూపీస్ చేస్తే 1,50,000 సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎలా చేసినా వచ్చే ఆన్సర్ సేమే. సో బట్ మీకు ఆ టైంలో ఏ ఫార్మాని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు, ఏ ఫార్మాని మీరు ఈజీగా రీప్రొడ్యూస్ చేయగలరు అన్నది థింక్ చేయండి. సరే, ఫార్మర్స్ మీద గ్రిప్ ఉంటే చాలా ఆన్సర్స్ ఈజీగా వస్తాయి కదా మీకు కూడా. ఫార్మర్స్ మీద గ్రిప్ ఉంటాయి. Example number 8. A Limited maintains margin of safety of 37.5. Margin of safety is 37.5 with an overall contribution to sales ratio 40%. Contribution to sales ratio అంటే ఏంటి? PV ratio. Contribution to sales ratio is nothing but PV ratio. It fixed cost amount to 5 lakhs. Fixed cost ఇచ్చారు, PV ratio ఇచ్చారు, margin of safety కూడా ఇచ్చేసారు. క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ప్లస్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 5 lakhs, పీవీ రేషియో కూడా ఇచ్చేసారు, మార్జిన్ ఆఫ్ సేఫ్ మా కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో 40%. బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు బ్రేక్ ఈవెన్ సేల్స్ని. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. ఏంటి ఫార్ములా? మన బీపీ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనకి ఇచ్చింది? 5 lakhs. పీవీ రేషియో ఎంత ఇచ్చారు? వాళ్ళని 40% ఇచ్చేసారు. డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంట్లో ఎన్ని కనుక్కున్నారు, సో అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అనవసరంగా ఈజీగా వచ్చేస్తుంది సార్. ఓకేనా? నెక్స్ట్ టైం కనుక మనం టోటల్ సేల్స్. సో ఇక్కడ బీఈపీ సేల్స్ తెలుసు ఇప్పుడు మనకి ఎంత? 12,50,000. దాన్ని యూజ్ చేసి మనము టోటల్ సేల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? బీఈపీ సేల్స్ అనేది 12,50,000 ఉన్నారు, బాగుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 37.5% అన్నమాట. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 37.5%. బట్ టోటల్ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో, టోటల్ సేల్స్ రేషియో. ఇది మనం కనుక్కోవాలి, టోటల్ సేల్స్ కనుక్కోవాలి. ఎంఓఎస్ రేషియో 37.5. 37.5 అంటే బీఈపీ రేషియో ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 62.5. సో ఈ 62.5 వాల్యూ ఎంత మనకి తెలుసు. బీఈపీ వాల్యూ 12,50,000. 12,50,000 అనేది 62.5% అయితే మనకి కావాల్సిన టోటల్ సేల్స్ కదా 100% ఉంటుంది. 12,50,000 డివైడ్ బై 62.5%. ఇట్ ఈస్ ఓన్లీ 20 lakhs. ఇంతకుముందు చేసే వాళ్ళు సేమ్ ప్రాబ్లమే. వాళ్ళు డిఫరెంట్ మెథడ్లో వాళ్ళు చేసి ఉండొచ్చు. మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. మొత్తానికి మనకు అల్టిమేట్గా కావాల్సింది పర్ఫెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ కావాలి. మనం ఇచ్చిన మెథడే ఫాలో అవ్వాలని ఏమీ లేదు. నాకు సింపుల్గా క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఏంటి? నా దగ్గర బీఈపీ సేల్స్ ఉంది, కానీ బీఈపీ రేషియో తెలియదు. బీఈపీ సేల్స్ ఉంది, బీఈపీ రేషియో తెలియదు. ఆ బీఈపీ రేషియో కనుక్కోవడానికి స్కోప్ ఎక్కడుంది? క్వశ్చన్లో ఎంఓఎస్ రేషియో ఇచ్చాడు. సో క్వశ్చన్లో ఎంఓఎస్ రేషియో ఉంది అంటే ఆటోమేటిక్గా బీఈపీ రేషియోని ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే 1 - ఎంఓఎస్ రేషియో చేస్తే బీఈపీ రేషియో వస్తుంది. సో ఎంఓఎస్ రేషియో ఏమో 37.5 ఉన్నాడు, కాబట్టి బీఈపీ రేషియో అనేది 62.5. ఇప్పుడు సేమ్ మరి బీఈపీ రేషియో ఉంది, బీఈపీ వాల్యూ ఉంది. బీఈపీ రేషియో is 62.5 and its value is 12,50,000. నథింగ్ బట్ 12,50,000 అనేది 62.5% ఈక్వల్ అయితే 100%కి ఎంత అవుతుంది? 20 lakhs. మనం దీన్ని యూజ్ చేసి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా కనుక్కోవచ్చు.
12,50,000 అనేది 62.5% అయితే 37.5% ఎంత అవుతుంది, ఇది కనుక్కోవచ్చు. నథింగ్ బట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా కనుక్కోవచ్చు. సో రెండు కూడా కనుక్కునే స్కోప్ ఉంటుంది. నథింగ్ బట్ మనం సింపుల్గా వాల్యూ తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఆ వాల్యూకి సంబంధించిన ప్రపోర్షనేట్ ఎంత, రేషియో ఎంత కనుక్కున్నామంటే ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. సో అది ఓవరాల్గా సెకండ్ రిక్వైర్మెంట్. బీఈపీ సేల్స్ ఫస్ట్ వన్ కనుక్కున్నాం, టోటల్ సేల్స్ కూడా కనుక్కున్నాం. వాళ్ళు డిఫరెంట్ మెథడ్లో ఇచ్చారు. ఎస్, అది కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి తప్పు లేదు. ఓకేనా. ఫస్ట్ టోటల్ సేల్స్ మీద 37.5% అప్లై చేస్తాడు అంతే. టోటల్ సేల్స్ ఎస్ అనుకున్నాడు, ఆ ఎస్ మీద 37.5% అప్లై చేస్తాడు. సో ఓవరాల్గా ఎస్ వాల్యూ కనుక్కున్నాడు, నథింగ్ బట్ సేల్స్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది, మనకు ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా, ఏది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, పీవీ రేషియో 40% ఇచ్చాడు. పీవీ రేషియో 40% అయితే ఆటోమేటిక్గా వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత అవుతుంది, 60%. వేరియబుల్ కాస్ట్ రేషియో 60%. మనకి ఇప్పుడు సేల్స్ తెలుసు, 20 lakhs అనేది 100% ఈక్వల్ అవుతే 60% ఎంత ఈక్వల్ అవుతుంది, నథింగ్ బట్ 20 into 60% వేస్తే వేరియబుల్ కాస్ట్ రేషియో వచ్చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. నువ్వు ప్రతిదానికి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి, ప్రతిదానికి ఒకదానికి కనెక్ట్ అవుతూ వస్తుంది ఆన్సర్. మీరు ఒక్కదాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే రేషియోస్లో మిగతా ఆన్సర్ ఈజీగా వస్తాయి. సో సింపుల్గా ఏమి ఇచ్చారు, మనకి ఇప్పుడు సేల్స్ వాల్యూ తెలుసు, పీవీ రేషియో 40% అని తెలుసు. వేరియబుల్ కాస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ సేల్స్ అనేది 100% అనుకుంటాం, కాంట్రిబ్యూషన్ 40% అనుకుంటే వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది, 60%. సో సింపుల్గా 20 lakhs into 60%, నథింగ్ బట్ సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో, టోటల్ సేల్స్ వేరియబుల్ కాస్ట్ వచ్చేస్తుంది. టోటల్ సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో వేసి ఉంటుంది, మీకు వేరియబుల్ కాస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. అదే రాస్తున్నా, వేరియబుల్ కాస్ట్ వాల్యూ కావాలి మీకు. ఎలా వస్తుంది, టోటల్ సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ రేషియో. ఇక్కడ మీరు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో పెట్టారనుకోండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వాల్యూ వస్తుంది. బీఈపీ రేషియో పెట్టారనుకోండి, బీఈపీ వాల్యూ వస్తుంది. మీరు ఆ రేషియో ప్లేస్లో ఏ రెస్పెక్టెడ్ రేషియో పెడతారో ఆ రెస్పెక్టెడ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్గా థర్డ్ రిక్వైర్మెంట్. ఫోర్త్ రిక్వైర్మెంట్ ఏంటి, కరెంట్ ప్రాఫిట్. యాజ్ ఆఫ్ నో ప్రాఫిట్ ఎంత, స్టేట్మెంట్ రాద్దాం. సేల్స్ 20 lakhs, వేరియబుల్ కాస్ట్ 12 lakhs ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. సో 8 lakhs ఇస్ కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 5 lakhs. క్వశ్చన్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 5 lakhs. సో నథింగ్ బట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 3 lakhs. సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. మీరు స్టేట్మెంట్ రాస్తే స్టేట్మెంట్ రాయండి, అదర్వైజ్ సింపుల్గా ఇలా రాసేయండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ ఎంత, 20 lakhs. వేరియబుల్ కాస్ట్ ఎంత, 12 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 5 lakhs. మొత్తం 3 lakhs. ఎలా చేసినా కూడా వస్తుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేయొచ్చు, ఏది కన్వీనియంట్గా అనిపిస్తే వచ్చేయండి. సో ఫైనల్ ఏంటి, న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ వాల్యూ ఇస్ ఇంక్రీజ్డ్ బై 7%. రైట్, సేల్స్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాడు, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు 7% అంటే మనం ఏం కన్సిడర్ చేయాలి, ఎన్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా 7.5% ఇంక్రీజ్ చేయాలి. సింపుల్గా వాల్యూ మీద 7.5% అప్లికేషన్ చేసి అయిపోతుంది కదా. సో 21,50,000 వస్తుంది. మీకు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంతో తెలుసు. బ్రేక్ ఈవెన్ పాయింట్ చేంజ్ అవుతుంది, దానివల్ల నంబర్ ఆఫ్ యూనిట్స్ని చేంజ్ చేయడం వల్ల ఏమి బ్రేక్ ఈవెన్ పాయింట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ లెస్ చేస్తే న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వచ్చేస్తుంది. సో నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని చేంజ్ చేయడం వల్ల మీకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చేంజ్ అవుతుంది, కానీ బ్రేక్ ఈవెన్ పాయింట్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ దగ్గరే ఆగిపోతుంది. ఫిక్స్డ్ కాస్ట్ తర్వాత క్రాస్ అయ్యి వచ్చేదంతా కూడా మార్జిన్ ఆఫ్ సేఫ్టీని. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ని చేంజ్ చేస్తూ వెళ్తే అంత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చేంజ్ అవుతూ వస్తుంది వాల్యూ. ఇది ఓవరాల్గా క్వశ్చన్ నెంబర్ 8. సర్వేస్ చేయండి, ఎందుకైనా మంచిది. నంబర్ ఆఫ్ వేస్లో చేయొచ్చు మార్జినల్ కాస్టింగ్ ప్రాబ్లమ్స్. ఒక ఫార్ములా కాదు, నంబర్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు. బట్ ఏ ఫార్ములా యూజ్ చేసినా కాస్త లాజిక్ యూజ్ చేసి యూజ్ చేయండి, ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయగలుగుతున్నాం.
క్వశ్చన్ని అర్థం చేసుకుంటే క్వశ్చన్ని ఎందుకు చేంజ్ అవుతుంది క్లారిటీ ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు చిన్న చిన్న మనం చేసే మిస్టేక్స్ అన్ని కూడా నేను ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే స్టేట్మెంట్ రాస్తాను. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎల్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎల్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ ఎల్, ఫిక్స్డ్ కాస్ట్. ఇది మనం యూజ్ చేసే స్టేట్మెంట్. చూద్దాం. బై నోటింగ్ పీవీ రేషియో ఇంక్రీజ్ డిక్రీజ్ ఆర్ నాట్ చేంజ్ యాజ్ ద స్టేట్ ద ఫాలోయింగ్. అంటే నథింగ్ బట్ పీవీ రేషియో అనేది కింద ఇచ్చిన కేసెస్లో చేంజ్ అవుతుందా చేంజ్ అవ్వదా. పీవీ రేషియో నథింగ్ బట్ ఇక్కడ వరకు కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్. ఆ రేషియో ఎంత వస్తే ఆ రేషియో చేంజ్ అవుతుందా చేంజ్ అవుదా ఉంటుంది. కాంట్రిబ్యూషన్ చేంజ్ అయినా పీవీ రేషియో చేంజ్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయినా పీవీ రేషియో చేంజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ పాయింట్ చేంజ్ అయినా పీవీ రేషియో చేంజ్ అవుతుంది. నథింగ్ బట్ ఈ 3 ఐటమ్స్ చేంజ్ అయినా సరే, ఈ 3 ఐటమ్స్లో ఏది చేంజ్ అయినా సరే డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫిజికల్ వాల్యూ. గైస్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పీవీ రేషియో చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. ఎందుకంటే క్లాస్లో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 10 రూపీస్ అనుకున్నాం. 10 into 2 20. వేరియబుల్ కాస్ట్ రేషియో వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ అనుకున్నాం. సేమ్ 2 యూనిట్స్కి నథింగ్ బట్ 10, ఓవరాల్గా 10. ఇప్పుడు దీనికి కాంట్రిబ్యూషన్, ఇది టోటల్ కాంట్రిబ్యూషన్. దీనికి పీవీ రేషియో కనుక్కోమంటే ఏం చేస్తాం? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై సేల్స్ ఎంత వస్తుంది? 50%. ఇది టోటల్ చేసింది, టోటల్ కాంట్రిబ్యూషన్కి. ఇలా కాకుండా పర్ యూనిట్కి చేసి చూడండి సార్. పర్ యూనిట్కి చేసి చూస్తే ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ నథింగ్ బట్ 0.5. సేమే వస్తుంది ఇంకా 50%, 0.5% అన్ని సేమే. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేదు. ఇది ఇక్కడే తెలుస్తుంది. ఈ నంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నీ కూడా ఒకటే కదా. ఈ నంబర్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఈ నెంబర్ కూడా చేంజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా పీవీ రేషియో అన్నది చేంజ్ అవుతూ వెళ్తుంది. పీవీ రేషియో చేంజ్ అవ్వాలంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రీజన్. సెల్లింగ్ ప్రైస్ పర్ ఉంటేనే చేంజ్ అవ్వాలి, వేరియబుల్ కాస్ట్ ఉంటేనే చేంజ్ అవ్వాలి. ఈ రెండు చేంజ్ అయితే మాత్రమే పీవీ రేషియో చేంజ్ అవుతుంది, అదర్వైజ్ చేంజ్ అవ్వదు. సో నంబర్ ఆఫ్ యూనిట్స్, ఫిజికల్ యూనిట్స్ చేంజ్ అవ్వడం వల్ల చేంజ్ అవుతుందా అంటే చేంజ్ అవ్వదు. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫిక్స్డ్ కాస్ట్. గైస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఉంది. సో ఆటోమేటిక్గా కాంట్రిబ్యూషన్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కన్సిడర్ చేసే ఫిక్స్డ్ కాస్ట్ వల్ల చేంజ్ అవుతుందా అంటే చేంజ్ అవ్వదు. థర్డ్ వన్, డిక్రీజ్ ఇన్ ద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. గైస్ వేరియబుల్ కాస్ట్ ఇప్పుడు రెడ్యూస్ చేసి చూడండి ఏమవుతుంది. నార్మల్గా మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ తీసుకుందాం, వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ తీసుకుందాం, కాంట్రిబ్యూషన్ 5 వస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రేషియో ఎంత వస్తుంది? 5/10 అంటే 50%. ఇప్పుడు ఏమంటున్నాడు? డిక్రీజ్ ఇన్ ద వేరియబుల్ కాస్ట్. నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ అలాగే కాన్స్టెంట్గా ఉంది. వేరియబుల్ కాస్ట్ ఇప్పుడు 3 రూపీస్ అయింది. నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ 7. నథింగ్ బట్ 7/10 ఆటోమేటిక్గా రేషియో చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అవుతుందంటే ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. 70%, 0.7%. సో ఎప్పుడైతే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ అవుతుందో ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్. ఈ డిక్రీజ్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ మార్జిన్. గైస్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ చెప్పాలంటే కాంట్రిబ్యూషన్ తగ్గింది. కాంట్రిబ్యూషన్ తగ్గితే పీవీ రేషియో కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఈ కాంట్రిబ్యూషన్ వాల్యూ తగ్గితే పీవీ రేషియో కూడా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ని బేస్ చేసుకునే మనం పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసేది. కాంట్రిబ్యూషన్ తగ్గితే ఆటోమేటిక్గా పీవీ రేషియో కూడా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది 10 రూపీస్కి. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ అంతే ఉంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని 50% వచ్చింది కదా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 15 రూపీస్ అయింది, కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్ అంతే ఉంది, కాంట్రిబ్యూషన్ 10/15. సో ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే మార్జిన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ కూడా ఏమవుతుంది? పీవీ రేషియో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వాల్యూ, కాంట్రిబ్యూషన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా. పీవీ రేషియో అనేది కాంట్రిబ్యూషన్ వాల్యూకి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పీవీ రేషియో అనేది
సెల్లింగ్ ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్లో ఉంటుంది, వేరియబుల్ కాస్ట్కి ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది, కాంట్రిబ్యూషన్కి డైరెక్ట్ రిలేషన్లో ఉంటుంది. సో అది గుర్తుంటే చాలా ఈజీగా వస్తుంది. పీవీ రేషియో అనేది సెల్లింగ్ ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్లో ఉంటుంది, వేరియబుల్ కాస్ట్కి ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది, కాంట్రిబ్యూషన్కి కూడా డైరెక్ట్ రిలేషన్లో ఉంటుంది. ఈ ఈ గుర్తుపెట్టుకోండి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇది 6th వన్, డిక్రీజింగ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా సంబంధం ఉందా? విల్ నాట్ చేంజ్. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వదు. 10% ఇంక్రీజ్ ఇన్ బోత్ సెల్లింగ్ ప్రైస్ అండ్ వేరియబుల్ కాస్ట్. ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 10% ఇంక్రీజ్ అవుతుంది, వేరియబుల్ కాస్ట్ కూడా 10% ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఎలాంటి చేంజ్ రాదు. నథింగ్ బట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 10, 5 కదా, ఇది 10% ఇంక్రీజ్ అవుతుంది, ఇది కూడా 10% ఇంక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు కాంట్రిబ్యూషన్ కూడా సేమ్ వస్తుంది ఆన్సర్, 10% ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండింటి మధ్య కాంట్రిబ్యూషన్ మార్జిన్ కంపారిజన్ కూడా చేంజ్ అవుతుంది అంటే ఇట్ విల్ నాట్ చేంజ్ అవ్వదు. 10% increase in the selling price per unit and 10% decrease in the physical sales value. ఇప్పుడు సేల్ వాల్యూమ్ అనేది 10% డిక్రీజ్ అవుతుందంట. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో డిక్రీజ్ అయ్యాయి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఏమో ఇంక్రీజ్ అయ్యింది. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని మీరు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చెప్పాను. సెల్లింగ్ ప్రైస్కి ఏమవుతుందో ఇక్కడ కూడా అదే అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా పీవీ రేషియో ఇంక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే పీవీ రేషియో ఇంక్రీజ్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయితే పీవీ రేషియో డిక్రీజ్ అవుతుంది. 50% ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అండ్ 50% డిక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% డిక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేయాలా చేయకూడదా? చేయకూడదు, అవసరం లేదు కూడా మనకి అది ఫిక్స్డ్ కాస్ట్. 50% ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్కి పీవీ రేషియో రిలేషన్ ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇట్ విల్ డిక్రీజ్. 9th వన్, ఇట్ విల్ డిక్రీజ్. ఇంకా లాస్ట్ వన్ ఏంటి? అండ్ ఇంక్రీజ్ ఇన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంకోటి డిస్కస్ చేస్తాము. సింపుల్, అక్కడ ఆ యాంగిల్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా పీవీ రేషియో కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది రిలేటెడ్ టు ప్రాఫిట్. అది డిస్కస్ చేద్దాం. ఇది ఓవరాల్గా పీవీ రేషియో ఎప్పుడెప్పుడు ఎలా చేంజ్ అవుతుంది. 9th క్వశ్చన్ చాలా మంది వదిలేస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఏ ఐటమ్స్ని ఎప్పుడు చేంజ్ అయినప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయన్నది క్లియర్గా తెలుస్తుంది ఈ ఎగ్జాంపుల్. రివైజ్ చేయండి ఇది కూడా ఒకసారి. A company can make any one of the three products X, Y or Z in a year. ఏదో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయగలట. It exercises this option only at the beginning of each year. The relevant information about the product for next year is given below. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు, మార్కెట్ డిమాండ్ ఇచ్చారు, ప్రొడక్షన్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఏమంటున్నాడు? కంప్యూట్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటున్నాడు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? మనకున్న ఆల్టర్నేటివ్లో ఒక ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంకో ఆల్టర్నేటివ్ నుంచి మనకు రావాల్సిన ప్రాఫిట్ రాదు.
సో ఆ రాకుండా ఉండే ప్రాఫిట్ ఏదైతే ప్రాఫిట్ మనం వదులుకుంటున్నామో ఆ ప్రాఫిట్ని ఆపర్చునిటీ కాస్ట్. సో మరి ఇక్కడ మోర్ దెన్ వన్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఏ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆపర్చునిటీ కాస్ట్, అది ఇక్కడ క్వశ్చన్. నాకు మోర్ దెన్ వన్ ఆల్టర్నేటివ్ పాసిబిలిటీ ఉంది, ఏ ఆపర్చునిటీ సెలెక్ట్ ఏ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ వన్ మోర్ దెన్ టూ ఉన్నప్పుడు మెయిన్గా టూ ఆల్టర్నేటివ్స్ ఉన్నాను. సో ఇప్పుడు ఒకవేళ నేను ఒక పర్టికులర్ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ కాకుండా ఇంకా టూ డిసిషన్ తీసుకునే స్కోప్ ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఫస్ట్ డిసిషన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీ కాస్ట్ ఎంత అంటే సెకండ్ డిసిషన్ థర్డ్ డిసిషన్, సెకండ్ ఆల్టర్నేటివ్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఏదాన్ని ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయాలంటే ఏది ఎక్కువ వస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్స్ కనుక్కున్నాము. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని సేల్ చేస్తున్నారు, 2000 యూనిట్స్, 900 యూనిట్స్. నథింగ్ బట్ ఇక్కడ డిమాండ్ ఉంది, ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. బట్ మనం ఏది సేల్ చేస్తాము, ఏదైనా డిమాండ్ ఆర్ ప్రొడక్షన్ ఏది తక్కువ ఉంటే అది మాత్రమే సేల్ చేయాలి. కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ డిమాండ్ 3000 యూనిట్స్ ఉంది, బట్ మనం ప్రొడ్యూస్ చేసిన 2000 యూనిట్స్. డిమాండ్ 3000 యూనిట్స్ ఉన్నా మన దగ్గర ఉన్నది అవైలబిలిటీ 2000 యూనిట్స్ కాబట్టి 2000 యూనిట్స్ సేల్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా 2000 యూనిట్స్ డిమాండ్ ఉంది వైకి, బట్ నేను 3000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. అలా అని చెప్పేసి 3000 యూనిట్స్ సేల్ అవుతాయంటే లేదు, ఓన్లీ 2000 సేల్ అవుతాయి. సేమ్ అలాగే ఇది కూడా విచ్ ఎవర్ ఇస్ లోయర్ 900 యూనిట్స్. సో ఇప్పుడు ఏం కంపేర్ చేస్తున్నాను, పాసిబుల్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది, ఒక్కొక్క దానికి 2000 యూనిట్స్ సేల్ చేస్తున్నాను, ఒక్కొక్క దానికి 4 rupees. సో 8000, 2000 into 3 6000, 900 into 5 4500. ఇది నాకున్న 3 ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు జాగ్రత్తగానండి, నేను కనుక ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అవుతే నాకు ఆపర్చునిటీ కాస్ట్ ఎంత వస్తుంది. నేను మూడింటిలో ఏదో ఒకటే ప్రొడ్యూస్ చేయగలను, ఎక్స్ వై జెడ్. నేను ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే వైజెడ్ని ప్రొడ్యూస్ చేయగలను. మరి ఆపర్చునిటీ కాస్ట్ తీసుకోవాలి అంటే వైజెడ్లో హైయెస్ట్ ఏది, వైజెడ్ హైయెస్ట్ ఏది 6000, కాబట్టి 6000 ఇస్ ద ఆపర్చునిటీ కాస్ట్. ఒకసారి అన్ని అరేంజ్ చేసి రాస్తున్నాను. నేను కనుక ఒకవేళ ఎక్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే వైజెడ్ నుంచి వచ్చే ఆ ప్రాఫిట్ అనేది ఇంకా నాకు రాదు. ఎక్స్ని కనుక ప్రొడ్యూస్ చేయాలనుకుంటే వైజెడ్ నుంచి వచ్చే ప్రాఫిట్ రాదు. మరి ఆల్టర్నేటివ్ కాస్ట్ ఏది కన్సిడర్ చేయాలి, వైజెడ్లో ఏది హైయెస్ట్ ఉంది, దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. ఒకవేళ ఇలా కాకుండా నేను వైని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా, ఎక్స్జెడ్ని వదిలేద్దాం అనుకున్నా, మరి ఆపర్చునిటీ కాస్ట్ ఇది అవుతుంది. ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ ఉంది చూడండి, 8000. సో 8000 ఇస్ ద ఆపర్చునిటీ కాస్ట్. ఏది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉంటుంది నెక్స్ట్ మంత్, ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఎక్కువ రావడం. ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్, థర్డ్ వన్, ఒకవేళ ఈ రెండు కాకుండా జెడ్ని సెలెక్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. నేను జెడ్ని మ్యానుఫ్యాక్చర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. జెడ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఏ నుంచి రావాల్సిన ఎక్స్ నుంచి రావాల్సిన 8000 నాకు రాదు, వై నుంచి రావాల్సిన 6000 కూడా నాకు రాదు. మరి రెండింటిలో ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీ కాస్ట్ ఏది అంటే నేను డెఫినెట్గా ఎక్స్లో ఎక్కువ వస్తుంది కాబట్టి జెడ్లో ఇన్వెస్ట్ చేయలేకపోతే ఎక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. నథింగ్ బట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ 8000 ఉంది. ఒకవేళ జెడ్లో కనుక నేను జెడ్ని మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అనుకుంటే మాత్రం అల్టిమేట్గా ఎక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. ఎందుకు, ఎక్స్ వల్ల 8000 ప్రాఫిట్ వస్తుంది కదా. వైని కన్సిడర్ చేస్తాను, నాకు కన్సిడర్ చేయను. కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ అనేది నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. ఉన్న ఆల్టర్నేటివ్స్ అన్నిటి తీసుకోవాలి, నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏది ఉంది దాన్ని తీసుకోవాలి. సో అది ఓవరాల్గా ఆపర్చునిటీ కాస్ట్ యొక్క సమ్. చూసుకోండి ఒకసారి ఇది కూడా.
ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మోస్ట్లీ మార్జినల్ కాస్టింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మార్జినల్ కాస్టింగ్ కంప్లీట్ అవ్వగానే న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. సరే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుతాం. బాయ్.